25 lakhs ఆన్ రోడ్ బడ్జెట్లో ఒక ఫ్యామిలీ ఎస్యూవీ అయితే చూస్తున్నారా, డెఫినెట్గా ఈ మహీంద్రా యొక్క స్కార్పియో ఎన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. దీని యొక్క రైవల్స్ కనుక చూసుకుంటే మనకి సేమ్ బ్రాండ్లో XUV 700 ఉంది, అండ్ అదేవిధంగా సఫారీ కానివ్వండి వాట్ నాట్. అయితే దీనికి ఉన్న రోడ్ ప్రెసెన్స్ అయితే వేరే ఎస్యూవీస్కి అయితే ఉండవు, ఎస్పెషలీ ఈ D1 సెగ్మెంట్లో లేదా ఈ SUV సెగ్మెంట్లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది మనకి మిగతా రైవల్స్లో కాకుండా ఇది లాడ్రాన్ ఫ్రేమ్ చాసీతో వస్తుంది. సో ట్రూ బ్లడ్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ మార్కెట్లో కనుక చూసుకుంటే ఫార్చునర్ తర్వాత ఏమైనా రోడ్ ప్రెసెన్స్ ఉందంటే ఈ స్కార్పియో ఎన్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మీ అందరి కోసం ఈ స్కార్పియో ఎన్ యొక్క టాప్ మోడల్ Z8L అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 19,70,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మహీంద్రా ఆటోమోటివ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ విశాఖపట్నం ఫర్ లెటింగ్ మీ రివ్యూ దే వెహికల్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే ఎస్పెషల్లీ మధురవాడ రీజన్ లో ఉన్న వాళ్ళు ఈ షోరూమ్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. ఈ షోరూమ్ వచ్చేసి మనకి కొమ్మాది ఆపోజిట్ CMR గార్డెన్స్ దగ్గర ఉంటుంది. ఆల్రైట్, ఈ స్కార్పియో అనే వేరియంట్స్ కనుక చూసుకుంటే మనకి టోటల్ 6 వేరియంట్స్ లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి Z2, Z4, Z6, Z8 Select, Z8L కూడా ఉంది. సో టోటల్ 6 వేరియంట్స్ అనమాట. ఆల్రెడీ వేరియంట్స్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ స్కార్పియో అని వచ్చేసి మనకి టోటల్ 6 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి Z2, Z4, Z6, Z8 Select, Z8 ఉంది. అండ్ అదేవిధంగా ఈ టాప్ మోడల్ Z8L కింద అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ Z8L ఏదైతే ఉందో ఇది టాప్ ట్రిమ్ అనమాట. మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని దీంట్లో లోడ్ చేసి ఉన్నాయి, ఎస్పెషల్లీ మనకి 18-inch అలాయ్స్ కానివ్వండి. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఫ్రంట్ ఫేస్ అది చూసుకోవచ్చు. దీని యొక్క సెల్లింగ్ పాయింట్ ఏమైనా ఉందంటే ఈ ఫ్రంట్ ఫేస్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క బానెట్ ఏదైతే ఉందో చాలా ఇంపోజింగ్ గా ఉంటుంది. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు హై బీమ్ కూడా మనకి LED యూనిట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే కనుక మనకి సీక్వెన్షియల్ టైప్ LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కింద మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొజెక్టర్ యూనిట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ దాంతోపాటు ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఇక్కడ గ్రిల్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ గ్రిల్ విషయానికి వస్తే చూసుకోవచ్చు వర్టికల్ స్లాట్స్తో వస్తాయి. 6 వర్టికల్ స్లాట్స్ చూడడానికి చాలా ఇంపోజింగ్ ఉంది. క్రోమ్ హైలైట్స్తో వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అగైన్ లోవర్ బంపర్లో కూడా లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది రేడియేటర్ గ్రిల్కి. అండ్ కింద లోవర్ బంపర్ అంతా చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్కిడ్ ప్లేట్ వచ్చేసి సిల్వర్ కలర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైడ్స్ విషయానికి వస్తే ఫ్రంట్ ఎంత ఇంపోజింగ్ ఉందో సైడ్స్ కూడా చూసుకోవచ్చు. దట్ రోడ్ ప్రెసెన్స్ అనేది కనపడుతుంది. ఎస్పెషల్లీ హైట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ వెహికల్ ఇది. సో దానివల్ల ఏంటంటే మనకి OG స్కార్పియో క్లాసిక్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పైర్ చేసి చేయడం జరిగింది. సో ఆ డిజైన్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ రిటైన్ చేయడం జరిగింది. వీల్స్ విషయానికి వస్తే ఈ Z8L లో మనకి ఇక్కడ 18-inch అలాయ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ 18-inch టైర్స్. టైర్ సెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 255/60 సెక్షన్ R18s అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ రైట్ ఫ్రమ్ ద బేస్ వేరియంటే మనకి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి డబుల్ విష్ బోన్ విత్ కాయిల్ స్ప్రింగ్ విత్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ అయితే వస్తుంది. ఇంకా రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పెంటాలింక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ వాట్ లింకేజ్. అండ్ దాంతోపాటు మనకి FDD కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది, ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఆన్ పేపర్ మనకి 187 mm అయితే ఉంది. అండ్ చూడటానికి అయితే చాలా ఎక్కువే కనపడుతుంది. ORVMs విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, ఆటో ఫోల్డ్ ఫంక్షన్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి LED టర్న్ ఇండికేటర్స్. అండ్ బై ద వే ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, ఈ వీల్ ఆర్చెస్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు క్లాడింగ్ కూడా యూస్ చేయడం జరిగింది. సో చాలా ప్రొపోర్షనేట్గా యూస్ చేస్తారు, థిక్ క్లాడింగ్ అయితే యూస్ చేయలేదు. చూడటానికి చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ అదే క్లాడింగ్ మనకి ఇక్కడ కింద డోర్స్ వరకు ఎక్స్టెండ్ అయింది విత్ సిల్వర్ కలర్ సైడ్ స్కిడ్ ప్లేట్. డ్రైవర్ సైడ్ డోర్కి చూసుకోవచ్చు మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది, ప్యాసివ్ ఎంట్రీ. అండ్ పైన చూసుకోవచ్చు మనకి రూఫ్ రైల్స్ వస్తున్నాయి. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. విండో ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి క్రోమ్ బెల్ట్ లైనింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ లైనింగ్ ఏదైతే ఉందో మనకి వెనకాల క్వార్టర్ గ్లాస్ ఏరియా వరకు ఎక్స్టెండ్ అయింది. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి షార్ప్ డిజైన్ అయితే వచ్చింది, విచ్ యాక్చువల్లీ ఈజ్ యువర్ స్కార్పియో స్టింగ్ ఏదైతే ఉంటుందో, స్కార్పియో టేల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్స్పైర్ చేయడం జరిగింది. క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగానే వచ్చింది. ఇంకా రియర్ సెక్షన్ అది చూసుకోవచ్చు మనకి వర్టికల్ స్టైల్ LED టేల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు మనకి సీక్వెన్షియల్ టైప్ LED టర్న్ ఇండికేటర్స్. అండ్ ఈ యూనిట్లోనే మనకి బ్రేక్ లైట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. టేల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి స్కార్పియో ఎన్ బ్యాడ్జింగ్. అండ్ అదేవిధంగా మహీంద్రా లోగో అయితే ఇక్కడ వస్తుంది. దాని కింద చూసుకుంటే మనకి పార్కింగ్ కెమెరా, పైన విండ్షీల్డ్ మీద మనకి డిఫాగర్, దాంతోపాటు వైపర్, వాషర్ వస్తుంది. పైన మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ రూఫ్ మీద చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా అయితే ఆఫర్ చేస్తున్నారు. కింద లోవర్ బంపర్లో చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది విత్ దిస్ క్రోమ్ హైలైట్. అండ్ రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకి రిఫ్లెక్టర్స్, ఫ్రంట్ లాగే రియర్ స్కిడ్ ప్లేట్ కూడా మనకి సిల్వర్ కలర్ ఫినిష్లో అయితే వచ్చింది. పార్కింగ్ సెన్సార్స్. ఇక్కడ చూసుకుంటే మనకి స్పేర్ టైర్ అయితే
ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ స్కార్పియో ఎన్లో మనకి సైడ్ హింజ్ టేల్ గేట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఓపెనింగ్ అది చూసుకోవచ్చు. నా ఇది 7 సీటర్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ బూట్ స్పేస్ అయితే ఉండదు, పర్టికులర్ డైమెన్షన్ కూడా లేదు. సో ప్రాబబ్లీ మీరు లెట్స్ సే 2 సాఫ్ట్ బ్యాగ్స్ అయితే మీరు ఫిట్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఇంత స్పేస్ అయితే ఉంటుంది, చిన్న సాఫ్ట్ బ్యాగ్స్ అయితే ప్లేస్ చేయొచ్చు. అదర్ దాన్ దాట్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి టూల్ కిట్ అయితే ఉంది. అదర్ దాన్ దాట్ ఇక్కడ చూసుకుంటే మనకి టూల్స్ అయితే వస్తున్నాయి. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్రౌన్ కలర్ లెదరీ ట్రీట్మెంట్ అయితే వస్తుంది సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర విత్ వైట్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ అదేవిధంగా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి బ్రౌన్ ప్లాస్టిక్ ఎలిమెంట్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. డోర్ ఓపెనర్స్ అది చూసుకోవచ్చు మనకి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి సిల్వర్ కలర్లో వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ఆఫర్ చేస్తున్నారు. పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్వీఎం కంట్రోల్స్ అయితే ఉన్నాయి విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. కింద చూసుకోవచ్చు డోర్ బిన్స్ అయితే ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన సమ్ స్టోరేజ్ స్పేస్. స్పీకర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పీకర్ పైన మనకి ట్విటర్. ఆల్రెడీ మనం క్యాబిన్లోకి అయితే వెళ్దాం. సో క్యాబిన్లో ఎక్కడానికి ఇక్కడ మనకి సైడ్ గ్రాబ్ రైల్ అయితే వస్తుంది. సో దీన్ని పట్టుకొని లోపలికి ఇలా ఎక్కొచ్చు. ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ ఎలా ఉంది ఎక్కడానికి దిగడానికి? ఈ పర్టికులర్ వేరియంట్లో మనకి ఇక్కడ సైడ్ ఫుట్ బోర్డ్ అయితే లేదు, లేదా ఫుట్ స్టెప్. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ పట్టుకుని కొంచెం ఫోర్స్ పెట్టి లోపలికి ఎక్కాల్సి వచ్చింది. సో సైడ్ ఫుట్ స్టెప్ లేకపోతే ఎల్డర్స్కి అది కొంచెం కష్టంగానే ఉంటుంది. నా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది Z8L కాబట్టి మనకి ఇక్కడ 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ లంబార్ సపోర్ట్. సో మీకు కావాల్సిన విధంగా సీట్ అయితే ప్రిసైజ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అపోజిట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డ్యూయల్ టోన్ లెదర్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది, బ్లాక్ అండ్ బ్రౌన్ నాకైతే నచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వర్టికల్ స్టైల్డ్ AC వెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి పార్క్ అసిస్ట్ స్విచ్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఇక్కడ ఉంది. మనకి చూసుకోవచ్చు ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఏదైతే ఉందో మనకి ఇది Z8 వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నా స్టీరింగ్ కాలమ్ అది చూసుకోవచ్చు మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది విచ్ ఇస్ లెదర్ ర్యాప్డ్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంటేషన్ టాగల్ చేయడానికి స్విచెస్. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఎనలాగ్ డైల్స్ అయితే వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్. అండ్ ఈ డైల్స్ని సెపరేట్ చేస్తూ మనకి డిజిటల్ డ్రైవ్స్ డిస్ప్లే అయితే మధ్యలో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలా కూడా వర్క్ అవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ మనకి ట్రిప్ మీటర్ కానీ ఓడోమీటర్ మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుతం డ్రైవ్ ఇన్ఫో కానివ్వండి, ఫ్యూల్ ఇన్ఫో, డిజిటల్ స్పీడ్, వెహికల్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్. సో మనకి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తూ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవర్స్ డ్రౌజినెస్ డిటెక్షన్ కూడా ఉంది. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే సెంటర్ కాన్సోల్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో డాష్ బోర్డ్ ఇది మనకి లెదరీ ట్రీట్మెంట్తో వస్తుంది, చూడటానికి ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సెంట్రల్ స్పీకర్ అయితే వస్తుంది సోనీది. సో ఈ Z8Lలో మనకి 12 స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే డీసెంట్లీ సైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఈ ఇన్ఫర్టైన్మెంట్ ఏదైతే ఉందో మనకి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి USB కనెక్టివిటీ, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది, వైర్లెస్ అండ్ వెరీ ఈజీ టు యూజ్ ఇది. సో మనకి కావాల్సిన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో బిల్ట్-ఇన్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో వెరీ ఈజీ టు యూస్, రెస్పాన్సివ్గా కూడా ఉంది. అండ్ ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది, గైడ్ లైన్స్తో వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఫ్రంట్ పార్కింగ్ కెమెరా వ్యూ కావాలి అనుకుంటే కూడా మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కార్నర్ వ్యూ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రంట్ నుంచి. ఇంకా దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ మీడియా బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా డ్యూయల్ అని ఉంది. సో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. సో బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ వాళ్ళకి కావాల్సిన విధంగా టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఫాలో అవుతూ మిగతా కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి SOS, దాంతోపాటు ఇక్కడ మనకి పార్కింగ్ కెమెరాకి ఇక్కడ చూసుకోవచ్చు ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, హజార్డ్ ల్యాంప్, ESC ఆఫ్ స్విచ్, హిల్ డిసెంట్ కంట్రోల్కి ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ స్టేటస్, ఇక్కడ మనకి USB కనెక్టివిటీకి ఒక పోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ ఒక పోర్ట్ అయితే ఉంది. 2 USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్సే. ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అది చూసుకోవచ్చు మనకి లెదర్ ర్యాపింగ్తో వస్తుంది. అండ్ లోపల చూసుకోవచ్చు మనకి టైనీ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది.
ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమ్మింగ్ IRVM అండ్ సన్ వైజర్స్లో ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే వస్తుంది విత్ లైట్. డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి ఓన్లీ టికెట్ హోల్డర్తోనే వస్తుంది. ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ అదేవిధంగా రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సన్ రూఫ్ కూడా వస్తుంది. సో క్యాబిన్ అయితే కొంచెం వెంటిలేటెడ్గా అనిపిస్తుంది ఓపెన్ చేసినప్పుడు. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. వెనకాల డోర్స్ అవి చూసుకోవచ్చు మనకి ఫ్రంట్ లాగే ఇక్కడ మనకి లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది, పియానో బ్లాక్ ఫినిష్. ఇక్కడ చూసుకోవచ్చు సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, సిల్వర్ కలర్ డోర్ హ్యాండిల్స్. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి స్పీకర్. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్. సో కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్లీ సెకండ్ రో సీట్స్లో మనకి స్టేడియం స్టైల్ సీట్ అయితే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఫ్రంట్ క్యాబిన్ కన్నా ఫ్రంట్ సీట్స్ కన్నా మనకి వెనకాల సీట్స్లో పైకి కూర్చున్నట్టు అనిపిస్తుంది. సో ఫ్రంట్ వాళ్ళు కిందకి అయితే కనపడుతున్నట్టు ఉంటుంది. సో ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు మనకి కిందకి కనపడినట్టు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బెటర్ వ్యూయింగ్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ కానీ సైడ్ కానీ చూసినప్పుడు చాలా సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం అలా సెట్ చేయడం జరిగింది. ఇంకా స్పేస్ విషయానికి వస్తే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్ గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా చూసుకోవచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ ఫుట్ రూమ్ కానీ కంఫర్టబుల్ గా అయితే ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు ఈ టాల్ సిట్టింగ్ అనేది నచ్చింది. సో కూర్చున్నప్పుడు పైకి కూర్చున్నట్టు ఉంది. సో చాలా కమాండింగ్ అయితే ఉంది. అండ్ విండో నుంచి చూసినప్పుడు చాలా బాగా కనపడుతుంది మొత్తం అంతా, కింద రోడ్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో చాలా క్లియర్గా అనిపిస్తుంది వ్యూ అయితే. అండ్ దాంతోపాటు మనకి రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది. వెనక్కి ఇంతవరకు రిక్లైన్ అయ్యి మీరు కూర్చోవచ్చు. సో చాలా కంఫర్టబుల్గా అయితే మీరు రెస్ట్ తీసుకోవచ్చు ఈ సెకండ్ రో సీట్స్లో. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సైడ్ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సైడ్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్, ఇక్కడ మనకి రియర్ AC వెంట్స్, దాంతోపాటు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్. మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి న్యూస్ పేపర్ అయినా స్టోర్ చేసుకోవడానికి. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ 2 cup holders చూస్తున్నారు కదా. సీట్స్కి అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తుంది, సెంటర్ ప్యాసింజర్కి అయితే ఉండదు. అండ్ అదే విధంగా హెడ్ రూమ్ కూడా చూసుకున్నాం మనకి ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. ఇక్కడ మనకి రూఫ్ ఏదైతే ఉందో స్కూప్ చేశారు. ఇక్కడ వరకు అయితే మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది అండ్ దాని తర్వాత మనకి నార్మల్ రూఫ్ అయితే ఉంది. సో అందుకే దీంట్లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఇవ్వలేదు హెడ్ రూమ్ కోసం. సో లాట్ ఆఫ్ హెడ్ రూమ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది లాడర్ ఫ్రేమ్ కాబట్టి పైకి కూర్చున్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి పానోరామిక్ సన్ రూఫ్ అది ఇచ్చారో మనకి తగలడం అన్నది జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ కార్ అయితే డిజైన్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రో క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ థర్డ్ రో ఎలా ఉంది? వెల్, థర్డ్ రో యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ 1 touch tumble down ఫంక్షన్ అయితే వస్తుంది 60/40 స్ప్లిట్ సీట్ ప్రకారంగా. సో 40 స్ప్లిట్ ఏదైతే ఉందో మీరు అలా ఫోల్డ్ చేసుకుని లోపలికి ఎక్కాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మనకి స్పేస్ అదేను. సో ఆల్మోస్ట్ నా నీస్ అయితే టచ్ అయిపోతుంది చూస్తున్నారు కదా. అండ్ హెడ్ రూమ్ కూడా నాకు ఆల్మోస్ట్ అసలు లేదని చెప్పాలి, ఆల్మోస్ట్ హెడ్ అయితే టచ్ అవుతుంది, ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. సో వాట్ ఐ కెన్ సే ఇస్ ఈ థర్డ్ రో ఏదైతే ఉందో షార్ట్ పీపుల్కి లేదా బెటర్ సూటెడ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పుకోవచ్చు. పిల్లలు అయితే చాలా కంఫర్టబుల్గా అయితే వెనకాల కూర్చోవచ్చు. అండ్ అదర్ దాన్ దాట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పైన స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు LED రీడింగ్ ల్యాంప్స్ అండ్ అదే విధంగా గ్రాబ్ రైల్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది చూస్తున్నారు కదా. దాంతోపాటు మనకి ఇక్కడ 12 volts పాస్ సాకెట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. 3-point సీట్ బెల్ట్స్ అండ్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ Z8L ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. 2 liter టర్బో GDI పెట్రోల్ యూనిట్. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 203 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 370 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి మనకి 380 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అయితే ఈ స్కార్పియో N అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది పెట్రోల్ వేరియంట్. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి రైట్ ఫ్రమ్ ద బేస్ మోడల్ 2 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆల్ 4 wheelsకి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ Z8 వేరియంట్ నుంచి అయితే మనకి 6 airbags అండ్ ఈ టాప్ మోడల్ Z8Lలో మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ పర్టికులర్ Z8L పెట్రోల్ వచ్చేసి మనకి 19,70,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 25,30,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.